నామమున శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అందరు బాగున్నారా? ప్రభునందు ప్రేమను దౌంబిడ్లారా, మనం ఆదికాండము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఆదికాండం 30వ అధ్యాయం ఈ రోజున కొద్ది వరకు, మరి ఎంతవరకు వీలైతే అంతవరకు కొద్ది నిమిషములు మనము ధ్యానం చేద్దాము. ఇద్దరిని కట్టుకున్నాడు యాకోబు, బాగానే ఉన్నది. మరి ఈ రాహేలుకు ఎప్పుడైతే తన అక్క మీద మరి ద్వేషం ఏర్పడింది, ఈ రాహేలు ద్వారా యాకోబుకు కూడా తన పెద్ద భార్య అంటే ద్వేషం ఏర్పడింది. వాళ్ళిద్దరి నడుమున ఎంతో నలిగిపోయినటువంటి ఆ స్త్రీ యొక్క మొర దేవుడు ఆలకించి ఆమె గర్భాన్ని తెరిచాడు. ఈమె గర్భాన్ని అనగా చెల్లెల గర్భాన్ని, రాహేలు గర్భాన్ని మూసాడు. ఇక ఆమె పిల్లెంబడి పిల్ల 4 పిల్లల్ని తీసింది. మొత్తం మీద ఇప్పుడు 4 కుమారులు. ఇప్పుడు యాకోబుకు మనం 29వ అధ్యాయం పూర్తయ్యేసరికి ఎంతమంది కుమారులు అంటే 4 కుమారులు. వాళ్ళ పేర్లు రూబేను, షిమ్యోను, లేవి, యూదా. ఈ 4 మరి పుట్టడం జరిగింది. వాళ్ళ అర్థాలు, ఆ పేర్ల యొక్క అర్థాలు, వాటి యొక్క ఉద్దేశాలు కూడా నేను క్రితం ప్రసంగంలో నేను మీకు వివరించడం జరిగింది. ప్రేమణ దౌంబిడ్లారా, ఇప్పుడు 30వ అధ్యాయంలోనికి వద్దాం. మొదటి వచనం ఒకసారి చదవండి. 30వ అధ్యాయము. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చస్తాను. ఇదొక విచిత్రమైనటువంటి వారు. మరి లోకంలో అనేక రకములైనటువంటి యుద్ధాలు ఉంటాయి, కానీ కుటుంబంలో జరిగే యుద్ధాలు మరి మామూలు యుద్ధాలు కాదు. 3వ ప్రపంచ యుద్ధం ఏడ జరుగుతుంది అంటే ప్రతి కుటుంబంలో జరుగుతుంది. అది భార్యాభర్తల మధ్య కావచ్చు, 2 కోడళ్ళ మధ్య కావచ్చు, 2 అన్నదమ్ముల మధ్య కావచ్చు. ఏంటి ఈ రీతిగా ఎవరో ఒకరి మధ్యలో, లేకపోతే ఇరుగింటికి పొరుగింటికి మధ్యలో కావచ్చు. ఇది 3వ ప్రపంచ యుద్ధం అన్నమాట. ఈ యుద్ధంలో నెగ్గడం చాలా కష్టం. ఒకవేళ పంచాయతీ చెప్పే ఇలాంటి పెద్దలు కూడా వెళ్తే పంచాయతీ చెప్పలేక ఇక వాళ్ళు నోరు మూసుకొని సైలెన్స్కి వెళ్ళిపోతారు. ఇటు చెప్పలేరు, అటు చెప్పలేరు. ఈ యుద్ధాలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, పొరపాటున పోలీస్ స్టేషన్లకు పోయినా పోలీసులు కూడా నోరు మూసుకోవాల్సింది, ఎటు తేల్చలేని పరిస్థితి. మీ సావు మీరు చదువుకోండి అని పంపించేస్తారు. కోర్టుల్లో కూడా తేలినటువంటి పంచాయతీలు ఏవైనా ఉన్నాయనంటే ఇలాంటి 3వ ప్రపంచ యుద్ధాలు, కుటుంబాల్లో జరిగే యుద్ధాలు. సరే, అసలు ఏంటి యుద్ధం ఏడ జరుగుతుంది అంటే 2 అక్క చెల్లెళ్ళ మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఏంటి వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి యుద్ధం ఏంటి అని అంటే, మనందరికీ తెలుసు, మరి మొట్టమొదటిగా యాకోబు లేయాను వివాహం చేసుకున్నాడు. ప్రేమించింది రాహేలును అయినప్పటికీ వివాహం చేసుకుంది. మామ మోసం చేసినందున మరి లేయాను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. చేసుకున్నాడు, అయిపోయింది. ఎంత కాదనుకున్నా తన భార్యే. మరి తదనంతరము రాహేలును కూడా వివాహం చేసుకున్నాడు. కానీ రాహేలుతో ఎక్కువగా తను సంతోషిస్తూ గడుపుతూ ఉన్నాడు. ఈ పరిస్థితుల మధ్యలో 2 ఒకటే ఆమెను హింసిస్తూ ఉంటే, ఆమె బాధపడి దేవుని దగ్గర వేడుకుంటే, ఆమె ప్రార్థన విని ఆమె బాధను చూచిన దేవుడు ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చాడు, ఆమె బాధను పోగొట్టుకోవడానికి. సరే, భర్త ప్రేమించకపోయినా, ఇదిగో కుటుంబస్తులు ప్రేమించకపోయినా, ఈ పిల్లల్ని చూసుకొనన్నా ఆమె కాస్త సంతోషంగా నెమ్మదిగా బ్రతుకుతుందిలే అనేసి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. మరి ఈమె చేసిన ఈ ఆకతాయి పనులకు ఈ రాహేలుకు దేవుడు గర్భం మూసేశాడు. వాక్యము స్పష్టంగా చెప్తా ఉన్నది. ప్రేమణ దౌంబిడ్లారా, గర్భము తెరవగలిగిన సమర్థుడు ఆయనే, మూయగలిగిన సమర్థుడు ఆయనే. మూయగలగడానికి కారణం ఉన్నది, తెరవగలుగుటకు కారణం ఉన్నది. మూసాడు అని అంటే
దేవుడు ఏదో ఆయన కోపిష్టి, లేదంటే ఆయన ప్రేమ లేనివాడు కాదు, ఒకరిని ఒక రకంగా మరి ఒక రకంగా చూస్తాడు అనుకునేటటువంటి మనుషుల తత్వము వంటిది కాదు దేవుని తత్వము. ఆ పరిస్థితుల్లో మరి ఆ రాహేలున్న పరిస్థితికి మరి దేవుడు చేసినది సరైనటువంటిదే. సరే, ఏదైతేనేమి ఈమెకు పెద్దావిడకు 4 కుమారులు పుట్టారు, బాగానే ఉన్నది. ఇప్పుడు చిన్నామెకు పిల్లలు లేరు. ఇప్పుడు తను చేయవలసిన పని ఏంటి? గర్భం మూసింది ఎవరు? దేవుడు. ఆమె ఏం చేయాలి? హన్నాలాగా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రాధేయపడి దేవుని పాదాలు పట్టుకొని, దేవా, ఏదో తప్పో ఒప్పో నేనేదో పొరపాటుగా మాట్లాడింటాను, నా అక్కను కానీ, నా తోబుట్టువులను కానీ, నా భర్తను కానీ, లేకపోతే నా తోటి వారిని కానీ దయచేసి క్షమించు, ఇంకోసారి ఆ రీతిగా మాట్లాడను, చాలా పద్ధతిగా నేను బ్రతుకుతాను అని దేవుడి దగ్గర ఒక నిర్ణయాలు తీసుకొని ఒప్పుకోలు చేసుకొని సరైనటువంటి ఒక విధానాన్ని అలవరుచుకొని ప్రార్థించవలసినటువంటి రాహేలు చేస్తున్న పని ఏంటంటే తన అక్క మీద అసూయ పెడతా ఉన్నదంట. ప్రేమన దేవుని బిడ్డలారా, అసూయ అనేటటువంటి దానికి ఒక అర్థం చెప్తాను, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ అసూయ అనగానే దీని యొక్క అర్థం ఏంటంటే, అసూయ అనేటటువంటిది నాకు లేదు, అయ్యో నాకు లేదు, ఆ వస్తువు నా దగ్గర లేదు అనేటటువంటిది బాధ కాదు. అసూయ అంటే వాడి దగ్గర ఉన్నది, నా దగ్గర లేదు అయ్యో అనేటటువంటిది అది కాదు. పక్కనాళ్ళ దగ్గర ఉన్నది, నా దగ్గర లేదు. నా దగ్గర లేకుండా పక్కనాళ్ళకు ఉన్నది, ఎందుకు ఉండాలి? ఇది అసూయ అనేటటువంటి తత్వానికి నిర్వచనం. ఎంతమందికి అర్థమైందో? ఈ రోజుల్లో చాలామంది పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే, మనకు లేదు, నాకు కూడా అది ఉంటే బాగుండు, ఆ వస్తువే కావచ్చు, లేకపోతే ఆ పరికరమే, అది ఏదైనా కావచ్చు, ఆ వస్త్రములే కావచ్చు, ధనమే కావచ్చు, మంచి స్థితిగతులే కావచ్చు. అయ్యో నాకు లేదు, నాకు కూడా వాళ్ళ వలె ఉంటే బాగుండు అని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ నాకు లేకుండా వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు సంతోషంగా బ్రతుకుతున్నారు, వారు చల్లగా ఉన్నారు, వాళ్ళకు ఉండొద్దు. అది అసూయ యొక్క తత్వము. ఇప్పుడు రాహేలుకు ఉండవలసిన బాధ ఏమిటయ్యా అంటే, అయ్యో నా అక్కకు పిల్లలున్నారు, నాకు కూడా ఒక అబ్బాయో అమ్మాయో పుట్టింటే బాగుండేది కదా అని కోరుకోవడంలో రాహేలుకు తప్పేమి కాదది. కానీ నాకు పిల్లలు లేరు, కానీ దానికి పిల్లలు కలిగారు. నాకు లేనిది ఇదిగో నా అక్క దగ్గర ఉన్నది, అందుకని ఆమె దగ్గర పిల్లలు ఉన్నారని నాకు పిల్లలు కలగట్లేదని నా భర్త నా నుండి దూరమైపోతున్నాడు. ఆ లేయ నా దగ్గర నుండి నా భర్తను దూరం చేస్తూ ఉన్నదని తన అక్క మీద అసూయ పడుతూ ఉన్నది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎంతమంది జీవితాలు ఈ రోజున అసూయలు ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ దగ్గర ఉన్నది, వీళ్ళ దగ్గర ఉన్నది, వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు బాగుపడుతున్నారు, వాళ్ళు అన్నీ సమృద్ధిగా ఉన్నాయని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తూ అసూయ చెందుతున్నావా? ప్రేమన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. నీ స్థితిగతులు సరిగా ఉంటే, నీ పద్ధతులు సరిగా ఉంటే, నీ విధి విధానములు సరిగా ఉంటే, దేవుడు నీకు ఏది కావాలో, ఎప్పుడు కావాలో, అది ఏది కావాలో దానిని ఖచ్చితంగా నీకు సమకూర్చే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, ఇదిగో ప్రాధేయపడి పరిగెత్తుకుని వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి అడగవలసినటువంటి ఈ రాహేలు చేస్తున్న పని ఏంటంటే, నా అక్కకు పిల్లలు కలిగారు, నాకు పిల్లలు లేరు, నాకు పిల్లల్ని కనిస్తావా లేదా అని యాకోబు వెంట పడుతూ ఉన్నది. ఆయన ఏం చేస్తాడు?
ప్రేమను అందుకే నేను మొదటిగానే ప్రారంభంలోనే చెప్పాను, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, దేవుడు అనుగ్రహించాలి, దేవుడు చల్లనైన తన కృప చూపించాలి, దేవుడు తన కరుణ చూపించాలి. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రేమణ దౌంబిడ్లారా, గర్భఫలాన్ని, ఆమె గర్భాన్ని మూసింది ఆయనే. మూసిన కారణం ఏంటి? ఆమెకు లేదా గర్భఫలము అంటే ఆమె కూడా పిల్లలుగానే స్థితిలోనే ఉన్నది రాహేలు. కానీ అక్క మీద అసూయ, ద్వేషం పెట్టుకున్నది. ఇప్పుడు ఆ ద్వేషము కాస్త ఏమైపోయిందంటే అసూయగా మారిపోయింది. ప్రేమణ దౌంబిడ్లారా, ఆమె మీద ఇదిగో ఇప్పుడు ఆ ద్వేషము ఎవరి మీదకి మారిపోయిందంటే యాకోబు మీదకి. ఏమయ్యా రా అంటే ఈయన రావట్లేదు కాపురానికి, అటువైపు మొగ్గు చూపుతా ఉన్నాడు. ప్రేమణ దౌంబిడ్లారా, జ్ఞాపకం చేసుకుందాం. మరి ఇప్పుడు రాహేలు చేస్తున్న పని ఏంటంటే ఇదిగో తన భర్తను పట్టుకొని నిలదీస్తూ ఉన్నది. ఏమయ్యా, నాకు పిల్లలు కావాలి, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు పిల్లలు కావాలి అని అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్న తరుణంలో యాకోబు అంటూ ఉన్నాడు. 2వ వచనం చదవండి. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమునియ్యక పోయినా దేవునికి ప్రతిగానున్నానా నేను. మాట్లాడుతున్నా, ఏమన్నా తెలివి ఉన్నదా, ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా, ఏం మాట్లాడాలో తెలీదు అని కాస్త మంచి శివాట్లు పెట్టి ప్రేమణ దౌంబిడ్లారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పటి వరకు యాకోబుకు రాహేలు మీద కోపము లేదు, ప్రేమనే కనబడుతుంది ఎక్కడైనా కానీ. ఇప్పుడు చూడండి, భార్యాభర్తల మధ్యలోనికి కోపము ప్రవేశించింది. చల్లగా ఉన్నటువంటి పచ్చ ఉన్నటువంటి కాపురంలో చిచ్చులు పెట్టుకుంటున్నారు. ఎవరో పక్కింటి వాళ్ళు వచ్చి పెట్టలే. పక్కింటి వాళ్ళు ఎవరైనా ఎంటర్ అయినారు ఇక్కడ? ఎవరు లేరు. వాళ్ళకు వాళ్ళే. ఈ రోజున చాలా కుటుంబాల్లో కూడా మరి ఏదైనా గొడవలు రావడానికి గల కారణం ఏంటంటే ఈ భార్యాభర్తల మధ్యలో, ఈ కుటుంబాల మధ్యలో ముఖ్యంగా ఎవరో ఒకరు తెలివి తక్కువ చేసిన తెలివి తక్కువ పనికి వచ్చినటువంటి సమస్యలండి ఇవన్నీ కూడా. అందుకే సామెతల గ్రంథంలో వ్రాయబడుతూ ఉంటుంది కదా, జ్ఞానురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన ఇంటిని మరి ఊడబెరుక్కుంటుంది అని వ్రాయబడింది. ఈ రోజున చాలామంది జ్ఞానముతో మరి సర్దుకొని అన్ని పరిస్థితులను అర్థము చేసుకొని భర్తను, తన మనస్తత్వాన్ని, తన పరిస్థితులను, కష్టాన్ని, మరి పిల్లల్ని, వారి స్థితిగతులను అన్నిటినీ అర్థము చేసుకునేటటువంటి జ్ఞానవంతురాలైనటువంటి ఇల్లాళ్ళ యొక్క ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా సక్రమముగా ఉంటుంది. ఎప్పుడైతే అజ్ఞానముతో మూర్ఖ స్వభావము చేత ప్రవర్తిస్తారో అప్పుడే వెనువెంటనే ఆ కుటుంబంలో ఏదో ఒక చిచ్చులు పెట్టుకునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంతవరకు బాగానే ఉన్నది, ఇద్దరితో ఈయన బాగానే పోరాటం చేస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా బాగానే పక్కవాళ్ళు కాదు, ఇద్దరు కూడా కలిసిమెలిసి పెరిగినటువంటి వాళ్ళే, రక్త సంబంధికులే, అక్కచెల్లెన్లే. ఎంతో చక్కగా వాళ్ళు ఒకటై కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండవలసిన వారు. లేదు వేరే ఇంటి అమ్మాయిని చేసుకున్నాడు, ఆమెకు నాకు పడదంటే అది వేరే విషయం. ఇద్దరు ఒకటే కదా. కానీ ఇద్దరి మధ్యలో సమస్య ఏర్పడింది. అటుపోతే ఇదిగో ఇప్పటి వరకు రాహేలు మీద ఉన్నటువంటి గౌరవము, ప్రేమ, ఈ అనురాగం అంతా కూడా యాకోబుకి ఇప్పుడు కోపముగా మారిపోయింది. ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, సరే నాకు గర్భఫలం లేదు కదా, దేవుడు నాకు గర్భఫలం ఇస్తలేడు కదా, మరి రండి కలిసి ప్రార్థన చేద్దాం, లేకపోతే ఏదైనా ప్రయత్నం చేద్దామని ఈ దిశగా ఒకవేళ రాహేలు మాట్లాడింటే యాకోబు స్పందన ఏ రీతిగా ఉండేదో కాస్త ఆలోచించదగిన విషయమే. కానీ
ఆమె కోపమంతా ఏంటంటే, నాకు పిల్లలు లేకుండా నాకకు పిల్లలు పుడతా ఉన్నారు, నలుగురిని పిల్లల్ని కన్నది, అది నాకు నచ్చడం లేదు. ఇది తన యొక్క బాధ. కాబట్టి నాకు కూడా పిల్లలు కావాలి. మరి ఈమెకు పిల్లలే అవకాశం లేదు. దేవుడు కనికరించాలి. దేవుడు కనికరించాలంటే స్వభావం బాగా లేకుండా, పద్ధతి మార్చుకోకుండా, తన స్థితిగతులు సరి చేసుకోకుండా దేవా నాకు గర్భఫలం ఇవ్వమని కోరినా ఆ కోరిక వ్యర్థమే. కాబట్టి ఈమె అంటున్న మాట ఏంటంటే, ఇదిగో నా దాసి అయినటువంటి బిల్హా ఉన్నది కదా, మరి తనతో వెళ్ళుమని సలహా ఇస్తూ ఉంటుంది. ప్రేమన దోంబిడ్లారా, మనము గడిచిన రోజుల్లో నుండి నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. సారా కూడా తన దాసి అయినటువంటి హాగరును అబ్రహామునకిచ్చింది. ఆ రీతిగా రోజుల్లో ఈ యొక్క నియామకము, ఈ భార్య స్థానముల యజమానురాళ్ళు వారి దాసీలను కూడా ఆ రీతిగా వారి యొక్క పురుషులకు దాసీలుగా భార్యలుగా ఇచ్చేటటువంటి ఆ రీతిగా ఇచ్చి వాళ్ళ ద్వారా పుట్టినటువంటి సంతానము వీరి సంతానముగా పరిగణించేటటువంటి దాఖలాలు ఆ రోజుల్లో ఉన్నాయి. అప్పుడు ఆ సంస్కృతి వాళ్ళ సంప్రదాయ ప్రకారముగా వాళ్లకు అది రైట్గానే ఉన్నది. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఈ పరిస్థితులకు ఈ యొక్క మన సంస్కృతికి మనము లెక్కలు వేసుకుంటే ఇది చాలా తప్పుగా కనబడుతుంది. అది తప్పున్నరనే ఈ రోజులతో పోల్చుకుంటే. అయితే ఆ రోజుల్లో అది వాళ్లకు ఆనవాయితీగా ఉన్నది. కాబట్టి ప్రేమణ దోంబిడ్లారా, ఇప్పుడు రాహేల్ అంటుంది, నా దాసి ఉన్నది కదా, బిల్హాను నీకు ఇస్తాను, ఆమెతో వెళ్ళు, కాపురం చెయ్యి. ఇదిగో ఆమె ద్వారా అయినటువంటి గర్భఫలం ఏదైతే ఉన్నదో ఇక నా సంతానముగా లెక్కించబడుతుంది కదా, ఇక నేను దానితో అనగా అక్కతో పోటీపడి కాస్త నాకు మనసు కుదుటపడుతుంది అనేటటువంటి భావనతో మరి ఆమెను తన దగ్గరికి పంపించడం మనం చూస్తాం. 4వ వచనం, అతనికి భార్యగా ఇచ్చెను, యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొర విని నాకు కుమారుని. ఏం మొర విన్నాడు ఆయన? ఎంతసేపు ప్రార్థన చేసింది తల్లి? విచిత్రమైన కామెంట్లు, ఎక్కడలేని కామెంట్లు ఎప్పుడు వస్తాయంటే, పరిస్థితులు బాగుంటేనేమో ఒక రకమైన కామెంట్లు వస్తాయి, మనకు ఒక రకంగా వస్తాయి మాటలు. పరిస్థితి కొంచెం చేవ దాటిందంటే, చేతి దాటిపోయిందంటే ఇంకో రకంగా వస్తాయి. ఇప్పటి వరకేమో నా దేవుడు నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు, దీంతోనన్నా బాగున్నది. ఇప్పుడు ఆమె గర్భం దాల్చి పిల్లను కనగానే ఇప్పుడు అంటూ ఉన్నది, దేవుడు నా మొర వినెను. ఏం మొర పెట్టింది ఈమె? ఏం మొర పెట్టింది అనుకుంటున్నారు మీరు? ఏం మొర పెట్టిందమ్మా? రాహేలమ్మా ఉన్నారు ఇక్కడ ఎవరన్నా? రాహేలమ్మ ఏం మొరబెట్టింది ఇక్కడ? దేవా నా గర్భఫలం ఈ నాయనని మొరబెట్టిందా? సరే, నాకు ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, కానీ ఇదిగో నా దాసిని నా భర్త దగ్గరకు పంపిస్తా ఉన్నాను, బిల్హాను, ఆమె కన్నా గర్భఫలం ఏమని ఏడ్చుకుంటూ మొరపెట్టిందా? ఆ ఏడుపేదో దేవుడి సన్నిధిలో గంటలు 2-3 నాళ్ళు పడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వస్తే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచేవాడు కదా. అది శాత కాదు మనకి, అది మనకు శాత కాదు. అట్లాంటి మంచి పనులు మనం ఎందుకు చేస్తాము? వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుసుడు అదొకటే మనకు వచ్చింది. అది కాకపోతే ఈ మధ్యలో ఇక స్పెషాలిటీ ఏంటంటే ఇక పాస్టర్ల మీద పడి ఏడుస్తారు, ఇంకా కాదంటే దేవుని మీద పడి ఏడుస్తారు. మేలు చేస్తే దేవుడు మంచోడు, లేకపోతే ఈ దేవుడు నమ్ముకుంటే నాకేం మంచి జరగలేదబ్బా, ఎన్ని రోజులే ఈ రోగంతో ఇలాగే పోరాడుతూ ఉన్నాను, ఈ దేవుడు నాకు ఏం మేలు చేశాడు, ఎన్ని రోజులు చర్చికి వెళ్ళాను, నాకు ఏం జరుగుతూ ఉన్నది, నాకు ఇంకా దేవుడు గర్భఫలం ఇస్తలేడు, నాకు ఇంకా దేవుడు నా ఆశలు తీరుస్తలేడు, దేవుడు నాకు ఇంకా ఇల్లు ఇస్తలేడు. అబ్బో ఎన్ని చెప్పుకుంటామో.
నేను అడిగేటటువంటి ఒక గట్టి మాట ఏంటంటే, నువ్వు విశ్వాసంతో ఒక గంట సేపైనా దేవుని సన్నిధిలో కూర్చొని మోకరించి ప్రార్థన చేసావా? ఈమె అంటున్న మాట ఎంత విచిత్రంగా ఉన్నదంటే, దేవుడు నా మొర విన్నాడు. ఏం మొర విన్నాడు? ఏం మొర పెట్టింది ఈమె? ఎంతసేపు ప్రార్థన చేసింది ఈమె? కానీ మేలు జరిగింది కదా, కుటుంబంలో అనుకున్నది అనుకున్నట్టుగా అయింది కదా. తనకు బాగలేకపోయినా సరే పక్కనాళ్ళు బాగుపడొద్దు కదా. ఇప్పుడు పోటీ, నేను చేసిన పని ద్వారా దేవుడు నాకు ఒక కుమారుణ్ణి ఇచ్చాడు, ఆమెకు నాకు దేవుడే తీర్పు తీర్చాడు. దేవుడు తీర్పు తీర్చాడు. దేవుని తీర్పు ఇట్లాగా ఉండవండి. దేవుని తీర్పు న్యాయంగా తీరుస్తాడు. ఆయన అందరికీ సమతుల్యంగా తీర్పు తీరుస్తాడు. ఒకరిని మోసం చేసి ఒకరికి మంచి చేసి ఆయన తీర్పు తీర్చాడు. మన స్వభావాన్ని బట్టి, మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మన విశ్వాసాన్ని బట్టి, మన ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చేవాడుగా ఉంటాడు. కానీ మనము కోరుకున్నటువంటి రీతిగా ఆయన తీర్పు తీర్చాడు. మనం అనుకుంటాం, మన ఆలోచన, మనకు కూడా ఎప్పుడో ఒకసారి అలాగ అనిపించి ఉంటుంది. మనం కూడా అనుకుంటా ఉంటాం, చూస్తాం ఎన్నిసార్లు ఎదుగుతావో, ఎంతకాలం నుండి కొంచెం మనం జరగాలి. నాకు తెలుసు దేవుడు నీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. చూడు, దేవుడు నాకు కూడా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇచ్చాడు. ఈ రోజున ఆడికే వస్తున్నా, అక్కడికే వస్తుంది మన పాఠం కూడా. నీకు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ అని ఎండాకాలంలో బాటిల్ నీళ్ళు అడుగు తీయలేవు కదమ్మా, నువ్వు లేవన్నావు కదా, మర్చిపోయిన అనుకున్నావా? ఇదిగో చూడు, మళ్ళా సంవత్సరం వరకు తెచ్చుకోకపోతే చూడు, 1000 రూపాయలు కట్టి మిగిలిన కంతులు పెట్టుకొని తెచ్చి వాడు మళ్ళీ 3 నెలలకు కంతులు కట్టకపోతే ఫ్రిడ్జ్ ఎత్తుకపోయినా సరే నేను ఫ్రిడ్జ్ మాత్రం తెచ్చుకుంటా. అట్లా షరతుతో జీవించిన వాళ్ళు లేరంటారా? అట్లా చేసి ఇదిగో దేవుడు నీకు నాకు న్యాయం తీర్చాడు. ఈ రోజున దేవుడు నా పక్కన కూడా ఉన్నాడు. ఎప్పుడు ఉంటాడు అని అంటే, నువ్వు అప్పు చేసుకోకుండా, నువ్వు నీ కష్టార్థాన్ని వెలగా పెట్టి, నువ్వు చెమటోడ్చి కష్టపడి సంపాదించిన సొమ్మును భార్యాభర్తలు కలిసి సంతోషంగా వెళ్ళి తెచ్చుకుంటారు చూడండి, అప్పుడండి దేవుడు మీకు మేలు చేసినట్టు లెక్క. ఈ రోజున చాలామంది గొప్పలకు పోయి, లేకపోతే నాకు కూడా ఉండాలి, మా ఇంట్లో కూడా ఉండాలి అని ఏదో ఒక గొప్పలకు పోయి ఈ రోజున కంతులు కట్టుకోలేక మరి కుటుంబాల మధ్యలో, వీధుల మధ్యలో పరువులు పోయే విధంగా వ్యవహారాలు చేసుకునే వాళ్ళు చాలామంది తయారవుతూ ఉన్నారు. జాగ్రత్త, అది దేవుని దీవెన కాదు. నా దృష్టిలో దేవుని దీవెన ఎలాగూ అని అంటే, దేవుడు ఎట్లా అద్భుతం చేస్తాడో తెలీదు. ఆ టయానికి నీకు ఏది కావాలో, ఎంత కావాలో అది ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు సంపూర్ణంగా. అది దేవుని దీవెనగా మనం పరిగణించాలి. కానీ అప్పుడేమో దేవుని దీవెన, తర్వాత కంతు కట్టకపోతే దేవా, ప్రేమణ దౌంబిడ్లారా జ్ఞాపకం చేసుకుందాం. ఈమె అనుకుంటుంది ఏంటంటే, నాకు నా చెల్లెలకి దేవుడు తీర్పు తీర్చేశాడు, దేవుని స్తోత్రం అంటుంది. అని అబ్బాయి కూడా పేరేమేమి పెడుతుందంటే, దాను అని పేరు పెట్టింది. దాను అంటే పేరేంటంటే తీర్పు, నా మొర విన్నాడు అని. ఇదిగో దాను అనేటటువంటి పేరును తనకు పెట్టడం మనం చూస్తాం. తర్వాత చదవండి 8వ వచనం ముగింపులో. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితననుకొని. అమ్మో, ఎవరితో పోరాడిందంట? అక్కతోనే పోరాడి గెలిచిందంట. అతనికి నప్తాలి అని పేరు పెట్టెను. లేయా తన జాగ్రత్త వినండి. 2వ కుమారుని కన్నది బిల్హా. బిల్హా ఎవరు?
రాహేలు యొక్క దాసి, అంటే రాహేలుకు పిల్లల్ని కంటుంది ఈమె. సర్వగసి అనుకోవాలి ఇంకో మాటలో చెప్పాలంటే ఈ కాలంలో. అంతే, ఇక గసిలు గిసిలు అన్నీ పోయి ఇప్పుడు లేటెస్ట్ పేర్లు ట్రెండ్లు అయిపోతూ ఉన్నాయి. ఈమెకు బదులుగా ఆమె పిల్లల్ని కానిస్తుంది. ఈమె సొంతమే, కాకపోతే ఆమెనే ప్రెగ్నెంట్, ఆమెనే పిల్లల్ని కానీ ఈమె చేతుల్లో పెట్టాల. సరే, ఏదైతేనే మొదటోనికి దాను అని పేరు పెట్టింది, రెండవనికి నఫ్తాలి. నఫ్తాలి అని అంటే అర్థం ఏంటంటే పోరాటం. ఇప్పుడు ఎవరితో పోరాటం ఈమెకు? రాహేలుకున్న పోరాటం ఎవరితో? లేయాతో, అక్కతో పోరాటం. ఎంత పెద్ద పోరాటమో నాయన! ఎవరితో పోరాటం? ఇంటోళ్ళతో పోరాటం అంటే భలే ఉంటుంది కదా. అందుకే చెప్పాను, మూడో ప్రపంచ యుద్ధం ప్రతి ఇంట్లో జరుగుతూ ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం అక్క చెల్లెళ్ళ మధ్యలో ఇంకా ఎక్కువ ఉంటుంది. మూడో ప్రపంచ యుద్ధం పెళ్ళిళ్ళు అయిపోయేంత వరకు కాదు, పెళ్ళిళ్ళు అయినాక అసలు ఆటలు ఉంటాయి. పొరపాటున పుట్టింటికి వచ్చి ఇదేమన్నా ₹1 ఎక్కువ తీసుకుపోయినట్టు తెలిసిందా, సచ్చిర్రేక తల్లిదండ్రులు. ఏమో దానికి సాటికి ఇచ్చామంటే ఏం సంగతి, నాకు ఇయ్యలేదు. ఆ రీతిగా కొన్ని పోరాటాలు ఉంటాయి. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున అసలు మన పోరాటం ఎవరితోనో తెలుసా? మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం కనుక మీరు చదివితే, ఇదిగో మన పోరాటము, అక్కడ చదవండి క్రింద 10. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో పోరాడుతున్నాం. ఇది మన పోరాటం, క్రైస్తవుని పోరాటం. ఇదిగో అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో మన పోరాటం జరుగుతూ ఉన్నది. కానీ మనకు అసలైన పోరాటం ఏంటంటే వాళ్ళతో వీళ్ళతో పోట్లాడే పోరాటాలే అసలైన పోరాటాలు అనుకుంటాం. అవి కాదు. నేను పోరాడి గెలిచి తిని ఎవరి మీద అనంటే సొంత అక్క మీద సొంత చెల్లి చెప్తున్న మాట, నేను నా అక్కతో గెలిచాను. ఏమొచ్చింది? ఏం గెలిచావు? ఇదిగో నాకు కూడా ఒక అబ్బాయి పుట్టాడు. అబ్బో, అది గెలిచినట్ట? ఆమెకు 4, మరి మొదట ఆమెకు 4 పిల్లలండి. ఈమెకి 2 పట్టుకొని నేను గెలిచాను అని సంబరపడిపోతూ ఉన్నది. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం, గెలుపు, అసలు సిసలైనటువంటి గెలుపు మనము లోకముతో జయించే వారముగా ఉండాలి. లోకాన్ని జయిస్తే అసలైన గెలుపు పొందిన వాళ్ళం. శ్రమలను జయించాలి, పాపాన్ని జయించాలి, శాపాన్ని జయించాలి. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు, దేవునికి దూరము చేసేటటువంటి లక్షణాలను మనము జయించినప్పుడు మనము విజయ వీరులముగా మరి దేవుని కృపలో నిలిచి ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రేమణ దోమ బిడ్డలారా, ఇదిగో నేను గెలిచాను, నా అక్కతో పోరాడి గెలిచి తిని అని ఆ కుమారునికి నఫ్తాలి అని పేరు పెట్టింది. ప్రేమణ దోమ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా క్రింద ఇంకా అద్భుతమైన విషయాలు ఉన్నాయి. వచ్చే వారం ఈ 9 నుండి 24 వరకు వీళ్ళు ఎలాగా అంటున్నారంటే అక్క చెల్లెళ్ళు పోటాపోటీ. ఇప్పుడు చెల్లి 2 అన్నది కదా, జిల్ఫానిచ్చి బిల్హానిచ్చి, ఏం ఊరుకున్నదా? ఇప్పుడు అక్కకు రోషం వచ్చింది. ఎందుకు వస్తున్నాయో రోషాలు తెలీదు, ఈ రోషం ఎందుకు వస్తుందో తెలీదు. అక్క మీద చెల్లెలకు, చెల్లెల మీద అక్కకు. ఇదంతా తేలిన ఫలితార్థం ఏంటంటే పిల్లల్ని కనడానికి రోషాలు. ఇళ్లకు పిల్లల్ని కనడానికి ఇంత రోషాలతో పిల్లల్ని కంటూ ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి సన్నివేశాలు. ప్రేమణ దేవుని బిడ్డలారా,
అంటే అర్థమవుతుందా? ఏది అవసరమో వాళ్ళకి, ఏది దేనికి ప్రాధాన్యతనివ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వకూడదో, దేనికి దేవుని మీద ఆధారపడాలో వాళ్ళకి అర్థం కావడం లేదు. ఆ మాటకు వస్తే రోజున మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ప్రేమన దోంబిడ్లారా, దేవుణ్ణి ఆమె రాహేలు అంత ప్రాధేయపడి దేవుణ్ణి అడిగి దేవుని దగ్గర నుండి తానే స్వయంగా పొందుకుంటే ఎంత బాగుండునో. కానీ సొంత ప్రయత్నాలు చేసి విసికి వేసారిపోయిన దుస్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నది. ఈ రోజున మరి మన ప్రయత్నాలు ఎటున్నాయి? సొంత ప్రయత్నాలు చేస్తూ దేవుడు నాకు తీర్పు తీర్చాడు, సొంత ఆలోచనలో ఏదో ఒకటి సాధించేసి నేను సాధించాను, నేను గెలిచానని అనుకుంటున్నామా? కాదు. అసలైన గెలుపు దేవుడు ఇవ్వాలి, అసలైన తీర్పు దేవుడు తీర్చాలి. దేవుడు తీర్పు తీరిస్తేనే అసలైన తీర్పది, దేవుడు విజయమిస్తేనే అసలైన గెలుపది. అలా కాకుండా మనం ఏదో మన సొంత ప్రయత్నాలన్నీ చేసేసి అది చేసి ఇది చేసి ఇదిగో నేను అనుకున్నట్టుగా జరిగిందని 3 నాళ్ళ ముచ్చట కొరకు మనం ఏదో సాధించామని సంబరపడిపోతే తర్వాత దాని పర్యవసనం చాలా దారుణంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమణ దోంబిడ్లారా, చక్కగా ఉన్నటువంటి చల్లగా ప్రశాంతంగా ఉండవలసిన కుటుంబంలో అసూయ వచ్చింది, ద్వేషాలు వచ్చాయి, కోపాలు వచ్చాయి. ఈ రోజున కలిసిమెలిసి ఉండవలసినటువంటి కుటుంబాల్లో, కలిసిమెలిసి ఐక్యత భావంతో ఉండవలసిన ఈ ఆత్మీయ కుటుంబమైనటువంటి సంఘములో కూడా ఎన్నో ద్వేషాలు. ఒకరంటే ఒకరికి పడదు. పక్కన కూర్చున్నాం కానీ పొరపాటున తప్పదు కదా, ఏదో చూడకుండా కూర్చుని ఉంటాం. ఎప్పుడో ఒకసారి అమ్మో పోయి దీని పక్కనే కూర్చున్నానా, పోయి వీని పక్కనే కూర్చున్నానా, ఏం చేస్తాము, ఇదేమో దేవుని మందిరమే, సర్లే వాళ్ళ దారి వాళ్ళది, నా దారి నాది. ఏమిటండి దేవుని సన్నిధిలో ఆత్మీయ కుటుంబంలో ద్వేషాలా, ఆత్మీయ కుటుంబాల్లో కోపాలా? ఎవరి మీద నీ కోపం? ఎన్నాళ్ళ వరకు పెట్టుకుంటావు? ప్రేమన దోంబిడ్లారా, ఈ లోకం శాశ్వతము కాదు, ఈ బంధాలు బంధుత్వాలు శాశ్వతము కాదు. శాశ్వతమైన దేవుని మీద మనం ఆధారపడాలి, ఆయనను ఆనుకొని బ్రతకాలి. నీ కష్టమేంటో నష్టమేంటో వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడవకుండా, ఇతరులను ద్వేషించకుండా, ఇతరుల మీద అసూయపడకుండా, ఇతరుల మీద నువ్వు కోపాలు తెచ్చుకోకుండా దేవుని మీద ఆధారపడి నీకు అవసరమైంది అడుగు, దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అంతేగాని ఈ కోపతాపాలు, ద్వేషాలు, మోసపూరితమైన బ్రతుకులకు మన జీవితాలకు ఇప్పుడే స్వస్తి చెప్పుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. స్థిరమైనటువంటి జీవిత వైఖరి కలిగి మనకిష్టం వచ్చినట్టు కాకుండా దేవునికి ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవుడు మీకెల్లరికి అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.